హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫుల్ సర్కిల్ లెహెంగా అండ్ క్రాప్ టాప్ సింపుల్ వేలో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఈ లెహెంగా మీదకి మనము 3 టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ని ఎట్లా వేర్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ లెహెంగా వచ్చేసి సింపుల్ స్టిచ్చింగ్ ఉంటుంది అండ్ విత్ పాకెట్ వస్తుంది. అండ్ దీని క్రాప్ టాప్ కూడా మనకి పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా ఉంటుంది. సో ఆ స్టిచ్చింగ్ డీటెయిల్స్ అన్నీ చూద్దాము. ఈ లెహెంగా బ్లౌజ్ని మనము ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా డిజైన్ చేశాను. అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక పార్టీ లుక్ వస్తుంది దీనికి ఒక దుపట్టా యాడ్ చేసినట్లయితే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ డ్రెస్కి నేను శారీ తీసుకున్నాను. సో శారీలోని ఇట్లా బార్డర్ని అండ్ పళ్ళు పార్ట్ని సెపరేట్ చేశాను. సో రిమైనింగ్ ఫ్యాబ్రిక్ 5.5 మీటర్స్. మీరు సెపరేట్గా ఫ్యాబ్రిక్ తీసుకున్నట్లయితే 5.5 మీటర్స్ తీసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్రొకేడ్ ఉంది, అంటే సెమీ బనారస్ లాగా ఉంది. సో మీరు వర్క్ ఫ్యాబ్రిక్ అయినా ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా కూడా తీసుకుని ట్రై చేయొచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ 5.5 మీటర్స్ అండ్ లైనింగ్ 5.5 మీటర్స్. లైనింగ్ కనుక హాఫ్ సర్కిల్ తీసుకున్నట్లయితే 3.5 మీటర్స్ సరిపోతుంది. ఫస్ట్ మనము లెహెంగా కటింగ్ చూద్దాము. దానికి నేను ఇట్లా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ వేసుకున్నాను. ఒక సైడ్ ఇలా క్లోజింగ్ సైడ్ ఉండాలి. సో అక్కడి నుంచి మనము ఇప్పుడు క్రాస్ ఫోల్డ్ వేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఫ్యాబ్రిక్ వచ్చేసి 8 ఫోల్డ్ మీద ఉంది. సో వేస్ట్ సైజ్ వచ్చేసి 32 ఇంచెస్. 32/8 చేసుకుంటే 4 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ వేస్ట్ సైజు 4 ఇంచ్ పెట్టుకోవాలి. లెహెంగా లెంత్ వచ్చేసి 40 ఇంచెస్. 40 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. టోటల్ 41 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా పైనుంచి మనము 41 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ స్కర్ట్కి నేను లైనింగ్ వేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర క్యాన్ స్కర్ట్ ఉంది. ఇది ఓన్లీ నేను వీడియో పర్పస్ చేస్తున్నాను. సో మీరు లైనింగ్ వేసుకోవాలి అంటే ఈ ఫుల్ లెంత్ వేసుకోవచ్చు, లేకుంటే హాఫ్ సర్కిల్ అయినా కూడా తీసుకోవచ్చు. హాఫ్ సర్కిల్ అయితే మీకు 3.5 మీటర్స్ పడుతుంది. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, మనకి కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది. సో దానికి మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుని ఈక్వల్ సైజ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ పార్ట్కి వద్దాము. వేస్ట్ దగ్గర నేను 1 సైడ్ జిప్ ఇస్తున్నాను అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి నేను పాకెట్స్ యాడ్ చేస్తున్నాను. సో ఆ పాకెట్స్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ డబల్ తీసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా పైనుంచి మనం ఫోల్డింగ్కి 1/2 ఇంచ్ లీవ్ చేసి 3 ఇంచెస్ మనము మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే లెహెంగా 3 ఇంచ్ నుంచి మనకి ఈ పాకెట్ అనేది వస్తుంది. సో దీనికి ఓపెన్ 5 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ మిడిల్ది మనకి ఓపెన్ వస్తుంది, పాకెట్ ఓపెన్ వస్తుంది. సేమ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా అలానే మార్క్ చేసుకుని మనము పిన్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక మనం కార్నర్స్లో స్మాల్ కట్ ఇవ్వాలి. ఆ కట్ ఇస్తేనే మనకి టర్నింగ్ అనేది ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది.
మనకి బయటకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ అట్లానే ఇంకొక లేయర్ తీసుకొని ఈ రెండు కలిపి పిన్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకుని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని మనము కట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఎడ్జెస్కి. ఇప్పుడు దీనికి స్మాల్ కట్స్ ఇచ్చుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. పాకెట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 3 లేయర్స్ని కలిపి మనం నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు మనం మిడిల్లో ఈ ఓపెన్ సైడ్ని వదిలేసి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లెహెంగా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఫ్యాబ్రిక్ ఈ 2 లేయర్స్ని జాయిన్ చేసుకోవాలి. మనం ఇక్కడ పాకెట్ ఓపెన్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి జాగ్రత్తగా పక్క నుంచి. సో ఇప్పుడు లెహెంగా ఎడ్జిని కింద వరకు స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, పాకెట్ ఇలా వస్తుంది. మనకి స్టిచ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఏమీ కనిపించకుండా నీట్గా వస్తుంది. అండ్ ఈ ఎడ్జ్ దగ్గర వచ్చేసి మనము ఈ లెహెంగా వచ్చి క్రాస్ కటింగ్ అండ్ ఈ పాకెట్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కనుక ఇక్కడ జస్ట్ ఒక స్మాల్ స్టిచ్ వేసుకుని ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. జస్ట్ 1/2 ఇంచ్ అలా లీవ్ చేసాం కదా, అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను ఇక్కడ జిప్ యాడ్ చేస్తున్నాను. ఇలా 6 ఇంచ్ వరకు లీవ్ చేసి మనము స్టిచ్ వేసుకోవాలి. అది ఫ్యాబ్రిక్ 2 ఫ్యాబ్రిక్స్ని మనము రివర్స్లో పెట్టుకొని రాంగ్ సైడ్ మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఎడ్జెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓపెన్ పార్ట్కి జిప్ని అటాచ్ చేసుకోవాలి ఇలా.
ఇలా స్టిచ్ వేసుకున్నాక దగ్గరగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వస్తుంది, అంటే జిప్ అనేది కనిపించకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ని అటాచ్ చేసుకుందాము. దీని విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను, అంటే మన ఫోల్డింగ్స్కి 1 ఇంచ్ పోతుంది, 2 ఇంచ్ వస్తుంది. సో దీని లెంత్ వచ్చేసి నేను 16 ఇంచెస్ తీసుకున్నా. ఈ వేస్ట్ బెల్ట్ వచ్చేసి నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. లెహెంగా క్రాస్ ఉంది కనుక మనం ఒకవేళ అవసరం అయితే స్మాల్ ప్లీట్స్ ఇచ్చుకుని అటాచ్ చేసుకోవాలి. లేకుంటే మీరు క్రాస్ పీస్ కూడా తీసుకొని వేసుకోవచ్చు, ఎందుకంటే ఈ లెహెంగా క్రాస్ కటింగ్ కనుక. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ని ఇలా మనము అటాచ్ చేసుకోవాలి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. దాన్ని లోపలికి టర్న్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా మనము వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. దీనిలోకి మనము ఎలాస్టిక్ అయినా యూజ్ చేయొచ్చు, లేకుంటే నాడైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని ఎడ్జెస్ని ఇలా స్మాల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి, లేకుంటే మీరు పీకో అయినా కూడా చేసుకోవచ్చు, బట్ ఫ్యాబ్రిక్ని బట్టి మనం స్మాల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. లెహెంగా ఫినిష్ అయిపోయింది. ఇలా మనం నీట్గా లెహెంగాని స్టిచ్ చేసుకోవాలి. ఈ స్కర్ట్ మీదకి మనము ఏ టాప్ వేసుకున్నా కూడా బాగుంటుంది, ఎందుకంటే సైడ్ పాకెట్ వచ్చింది కనుక. ట్రెడిషనల్గా లేకుంటే వెస్టర్న్గా ఎట్లా వేసుకున్నా కూడా స్కర్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము బ్లౌజ్ కటింగ్ చూద్దాము. దీనికి ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డ్ వేసుకోవాలి. నేను ఇట్లా సింపుల్ ఫామ్లో నేను దీన్ని కట్ చేస్తున్నాను. దీని లెంత్ వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకున్నా. షోల్డర్ 6.5 ఇంచ్, అట్లనే హామోల్ కూడా నేను 6.5 ఇంచ్ తీసుకుంటున్నా. ఆమ్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ 1 ఇంచే తీసుకుంటున్నా, ఎందుకంటే నేను ఇక్కడ డీప్ తీసుకుంటున్నా ఆమోల్కి. మీరు 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను షేప్ కోసం నేను కరెక్ట్గా ఇలా 1 ఇంచ్ తీసుకుంటున్నా. అండ్ బాడీ విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్, అంటే 36 ఇంచెస్. 36/4 9 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా రిమైనింగ్ ఎక్స్ట్రా మార్జిన్కి. వేస్ట్ సైజ్ వచ్చేసి 30 ఇంచెస్, 30/4 7.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అండ్ 1 ఇంచ్ నేను ఇక్కడ డాట్స్కి ఎక్స్ట్రా తీసుకుంటున్నా, అండ్ రిమైనింగ్ ఎక్స్ట్రా మార్జిన్కి. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్ తీసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం నెక్ నేను బ్రాడ్గా తీసుకుంటున్నాను, అంటే షోల్డర్ లెంత్ తక్కువ ఉంటుంది, నెక్ విడ్త్ ఎక్కువ వస్తుంది. నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నా. నెక్ ఎక్కువ బ్రాడ్ వద్దనుకుంటే నెక్ విడ్త్ 3 ఇంచ్ అయితే సరిపోతుంది, 3.5 ఇంచ్ తీసుకోక్కర్లేదు. జస్ట్ నెక్ని ఇలా నేను లైట్గా డిజైన్ ఇలా షేప్ చేస్తున్నాను. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ సేమ్ లెంత్ తీసుకున్నా కూడా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, అంటే ఈ వేలో కట్ చేస్తే. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నా.
డాట్స్ కోసము ఇలా మిడిల్లో మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్‌హోల్ వచ్చేసి ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. డాట్ పాయింట్ వచ్చేసి 9.5 ఇంచ్. ఇక్కడ వచ్చేసి నేను డాట్ 4 ఇంచ్ దగ్గర తీసుకుంటున్నా. సో ఇక్కడ ఇలా 4 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూద్దాము. ఈ స్లీవ్స్ వచ్చేసి నేను చాలా షార్ట్ తీసుకుంటున్నాను, అంటే షార్ట్ స్లీవ్స్ కట్ చేస్తున్నా. సో దీని లెంత్ వచ్చేసి 5 ఇంచ్ ఉంది. విడ్త్ వచ్చేసి 8.5 ఇంచ్. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్‌హోల్ ఇలా 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. సేమ్ అట్లానే లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద, అంటే దీనికి రైట్ సైడ్లో మనం లైనింగ్ ఉంచాలి. లైనింగ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి నెక్ రౌండ్ అంతా. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇలా స్మాల్ కట్స్ ఇవ్వాలి. స్మాల్ కట్స్ ఇచ్చి దీన్ని టర్న్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలనుకుంటే దీంట్లో క్యాన్వాస్ కూడా వేసుకుని మనము నెక్ డిజైన్ని మనం టర్న్ చేసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది. బట్ నేను ఈజీ వేలో ఇలా టర్న్ చేసేసా. సేమ్ అట్లానే బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. అండ్ స్లీవ్స్ని కూడా అలానే స్టిచ్ చేసుకుని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే ఇంకా స్టిఫ్గా ఉంటుంది, అంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్స్కి మనము ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా, సో అక్కడికి మనము ఇలా 5 ఇంచ్ దగ్గర నుంచి డాట్స్ వేసుకోవాలి. అట్లనే ఫ్రంట్ పార్ట్ కూడా 1 ఇంచ్లో నేను ఇక్కడ డాట్స్ వేసుకుంటున్నాను. మీ మెజర్మెంట్స్ని బట్టి మీరు ఇక్కడ 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. అండ్ దీని లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 4 ఇంచ్ తీసుకుంటున్నా. ఈ డాట్స్ వచ్చేసి నేను 1 ఇంచ్ వరకు స్ట్రైట్ లైన్ ఇచ్చి తర్వాత క్రాస్ లైన్ ఇస్తాను.
ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా నేను స్మాల్ డాట్స్ ఇస్తున్నా, అంటే చాలా స్మాల్ సైజ్లో. ఇలా నేను సింపుల్గా స్మాల్ డాట్స్ వేసాను, బట్ షేప్ అయితే పర్ఫెక్టే వస్తుంది. ఇప్పుడు ఇలా షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని తీసుకొని ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. అది ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకొని కరెక్ట్గా ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఫ్రంట్కు వచ్చేలాగా చూసుకొని మనము జాయిన్ చేసుకోవాలి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి జాయిన్ చేసినట్లయితే మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వేస్ట్ పార్ట్కి ఇలా మనము స్ట్రైట్ పీస్ని తీసుకొని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుని మరలా దాన్ని టర్న్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకొని లోపలికి మడిచి దాన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. సేమ్ అట్లానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ కోసము ఇలా కట్ చేసుకోవాలి మిడిల్కి. దీనికి కూడా అట్లానే స్ట్రైట్ పీస్ తీసుకొని హుక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని స్టిచ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ బ్లౌజ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఈ స్కర్ట్కి నేను లైనింగ్ వేయలేదు, ఎందుకంటే నా దగ్గర క్యాన్కన్ స్కర్ట్ ఉంది. సో మీరు లైనింగ్ వేసుకున్నట్లయితే హాఫ్ సర్కిల్ సరిపోతుంది. ఒకవేళ ఫుల్ సర్కిల్ వేసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది. బట్ ఫుల్ సర్కిల్ సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లానే వేసుకున్నట్లయితే మనకు ఫుల్ గేరా వస్తుంది, అంటే ఇంకా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది.
సో ఇలా మనం ఈజీ వేలో మనము స్కర్ట్ని చూసారు కదా ఎంత ఈజీగా మనము డిజైన్ చేసుకున్నామో. దీనికి ఫ్యాబ్రిక్ కూడా మనము ఇంట్లో ఉన్న ఫ్యాబ్రిక్నే యూజ్ చేసుకోవచ్చు. అంటే శారీతోనే స్టిచ్ చేస్తాను నేను దీన్ని. అంటే ఫుల్ సర్కిల్ వచ్చింది అండ్ లెంత్ కూడా ఎక్కువ వచ్చింది. సో మీరు కూడా మంచి శారీని తీసుకుని ఇలా ట్రై చేయండి. అంటే అప్పటికప్పుడే మనకి ఫంక్షన్స్ ఉన్న పార్టీస్ ఉన్న ఇలా మనము ట్రై చేయొచ్చు ఈజీ వేలో. దీన్ని క్రాప్ టాప్ కూడా చూసారు కదా నేను ఎంత సింపుల్గా నేను డిజైన్ చేశాను. ఇది వచ్చేసి ఇంకొక టాప్. ఇది నేను మల్టీపర్పస్ లాగా నేను డిజైన్ చేశాను. అంటే మీకు ప్రీవియస్ వీడియోలో ఇది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే అక్కడ చూడొచ్చు. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బ్యాక్ ఓపెన్ జిప్ ఇచ్చాను అండ్ ఫ్రంట్ కూడా కటింగ్ డిఫరెంట్గా వస్తుంది. ఈ బ్లౌజ్ని మీరు కావాలనుకుంటే మన శారీలో ఉన్న పళ్ళు పార్ట్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే 2 బ్లౌజెస్ 1 లెహెంగా లా ఉంటుంది. ఈ బ్లౌజ్ వేసుకున్నట్లయితే మనకు ఒక ఎథనిక్ లుక్ వస్తుంది, ఒక ట్రెడిషనల్ కమ్ మోడర్న్ లుక్ వస్తుంది. ఈ స్కర్ట్ పైన మనము కాలర్ షర్ట్ అంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్న కాలర్ షర్ట్ యూజ్ చేసినట్లయితే మనకు ఒక వెస్ట్రన్ లుక్ వస్తుంది. అట్లానే క్రాప్ టాప్ వేసుకుని దుపట్టా యాడ్ చేసినట్లయితే ఒక ట్రెడిషనల్ లుక్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.